నేను మాట్లాడుతున్న దాంట్లో ఒకవేళ మాదిగల మీద ద్వేషం ఉంటే నేను ఏ రోజైనా గత ఇంటర్వ్యూలో చెప్పాను అనుకుంటున్నా, నేను విశారదన్ మహారాజు మూమెంట్ను ఎక్కడ విమర్శ చేయలేదు, ఇప్పటివరకు చేయలేదు. నేను నిజంగా చెప్తున్నా, కృష్ణ మాదిగ కంటే 1000 రెట్లు గొప్పడు విశారదన్ మహారాజ్. ఈజ్ గ్రేట్ ఇంటెలెక్చువల్. కృష్ణ మాదిగ కంటే 1000 రెట్లు గ్రేట్ ఇంటెలెక్చువల్ విశారదన్ మహారాజ్. ఒక విజన్ ఉన్న నాయకుడు, దూరదృష్టి ఉన్న నాయకుడు. ఈయనలాగా తిండిపోతూ గోల పెట్టుకొని మరో కులాన్ని ద్వేషించి సమాజాన్ని రెచ్చగొట్టడం కాదు ఆయన చేసింది. అసలు ఈ సమాజం వెనుకబాటుతనానికి మూలాలేంటి, సంస్కృతిపరమైన మార్పులు తేవడానికి నేనేం చేయాలి? సరే, ఆయన పరిమితిలో పనిచేశాడు, ఆయన పరిమితిలో కుల పరిమితులు చేశాడు. ఆయన శక్తి అంతే అనుకున్నాడేమో, లేదా తర్వాత మిగతా కులాలతో చేస్తాడని నిర్ణయించుకున్నాడేమో, నాకు తెలియదు. గతంలో ఎప్పుడో నేను ఒకసారి కలిసిన, నేను తర్వాత కలవలేదు కాబట్టి ఆయన ఒపీనియన్స్ నాకు తెలియదు. నేను నా అంచనాతో చెప్తున్నా. కానీ ఒక విషయం ఏమిటంటే, ఒక కమ్యూనిటీ వెనుకబాటుతనానికి మూలాలు కనుక్కొని దాన్ని సమూలంగా నిర్మూలించి ఒక కమ్యూనిటీని ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టే ఒక సాంస్కృతిక విప్లవాన్ని సృష్టిస్తున్నాడు ఆయన. అంత గొప్ప కార్యం చేస్తున్నటువంటి ఆ మేధావిని నేను ఎక్కడ మాట్లాడలేదు, ఏ స్టేజ్ మీద మాట్లాడలేదు. కానీ మీ సంఘం నుండి కొంతమంది ఆయన మీద పాటలు కూడా రాశారు కదా, మరి పాటలు పాడారు కదా. రాజేష్ రేంజర్లు కూడా పాడారు. ఎందుకు పాడారు అనేది నిన్న సంగారెడ్డి మీటింగ్లో చెప్పాడు. ఆయనకు దేవేందర్కు ఏదో గొడవ ఉందంట. దేవేందర్ ఏదో ఆయన మీద పాట రాసేసి ఈయనకు ఎమోషనల్ చేసి, మా రాజేష్ కోసం కాస్త ఎమోషనల్ ఫెల్లో. రాజేష్ ఏం చేశాడంటే, ఆయనకు ఏం రెచ్చగొట్టిండు చూడు, బీఎస్పీ మూమెంట్ను అణిచివేయడానికి విశారదన్ మహారాజు. రాజేష్కు బీఎస్పీ అంటే చాలా ప్రాణం, బహుజనవాదం అంటే ప్రాణం, కాంశీరామ్ అంటే ప్రాణం. ఇట్లా చేస్తాడా ఆయన? బీఎస్పీకి తూట్లు ఓడుస్తాడా? కాంశీరామ్ పేరు చెప్పి అని ఆయన ఆవేశంతో ఈయన రాసినందుకు ఆయన పాడాడంట. తర్వాత విషయం ఏం తెలిసిందంట, వీళ్ళిద్దరికి మధ్య గొడవ ఉంది. ఆ కక్ష సాధింపు కొరకు ఈయన పాట రాశాడు. రాజేష్ పాడి వదిలేసిన తర్వాత అతనికి విషయం తెలిసింది. అసలు చేసేదేం లేదు కదా. కానీ మేము మా చర్చలు ఎన్నడూ కూడా విశారదన్ మహారాజును టార్గెట్ చేయలేదు.